యంగ్ అండ్ డైనమిక్ లీడర్. ఇక గైననే చూపియబోతున్నా, ఇక చూసేయురి. అస్సలు నువ్వు బీజేపీ వర్షితివా, కుకట్పల్లి వర్షితివా, జాగృతి వర్షితివా? పార్టీ కొత్తగా ఇప్పుడే పెట్టింది కవితక్క, మరి గంటలకు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్క నాకు ఈ ఆపద ఉంది అంటే కవితమ్మ ఇమీడియట్ గా ఫస్ట్ రెస్పాండ్ అయ్యే వ్యక్తి ఆమెనే అమ్మ. తమ్ముడు గారు వర్షిత్ అవును, మర్చిపోయినా. ఇప్పుడు నీ చేతికి పచ్చబొట్టు కూడా కవితమ్మది పెట్టుకున్నారు. అసలు అంత అభిమానం ఏంటి? ఈ రోజు బీసీల కోసం కవితక్క కొట్లాడినట్టు ఏ ఒక్కరు, అది బీజేపీ అయినా సరే బీఆర్ఎస్ అయినా సరే, ఏ ఒక్కరు కొట్లాడలేదు. ఎవరు ఇంకొకరిని జోకుతున్నారో ఆ జోకిన వాళ్ళకే పొజిషన్లు. మా కవితమ్మ జోలికి వస్తే అది కేటీఆర్ అయినా సరే, హరీష్ రావు అయినా సరే, ఎవరైనా సరే తాట తీస్తాం. కష్టాలు పడి ఆళ్ళ నీళ్ళని కాళ్ళు పట్టుకొని ఓట్లు వేయించి ఇన్ని గానం చేసినాక కూడా మాకు ఏ రోజు పొజిషన్లు దక్కలేదు. పైసా పెట్టినావా పొజిషన్ తీసుకున్నావా అన్న కాడు ఉంది బీజేపీ పార్టీ. వాళ్ళ నాయన సీఎం ఉన్నప్పుడు మరి అదే బీసీల మీద ఎందుకు ప్రేమ లేదు, ఇప్పుడు ఎందుకు కుదిరింది? సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నిజామాబాద్ లో సొంత పార్టీ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయకుండా కూర్చున్నారు అక్క ఎంపీగా పోటీ చేస్తుంటే. ఈ రోజు మా అక్క ఓటమికి కారణం కూడా అదే ఎమ్మెల్యే. మీ అక్క పార్టీ అసలు ప్రజల కోసం పెడుతుందా, బీఆర్ఎస్ పార్టీ కోసం పెడుతుందా? బరాబర్. ప్రతి ఒక్క ఎమ్మెల్యేని ఇదే అడుగుతున్నాం. గాజులు వేసుకుని ఇంట్లో కూర్చుండా. ఈరోజు మా కవితకు వస్తేనే నీకు గుర్తొచ్చినాయా? అవునన్నా, 2 సంవత్సరాలే కాంగ్రెస్ వచ్చి, మరి కాంగ్రెస్ ని తిట్టకుండా బీఆర్ఎస్ ని తిట్టబట్టే. ఏమో అన్న, వెనకాల రేవంత్ రెడ్డి అని ఉన్నాడంట, గది నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు పింక్ బుక్ లో రాసుకుంటారు కదా, మాకు ఏ బుక్ లో అవసరం లే అమ్మా, మాకు అన్ని గుర్తున్నాయి. ఒకవేళ తప్పు ఉంటే తప్పనే క్వశ్చన్ చేస్తాము, అది కరెక్ట్ అయితే కరెక్ట్ అనే చెప్తాము. కాకపోతే ఆ వార్డెన్లు 6 నెలలకు పార్టీ మారే కుక్క మల్లిగాడని చెప్పి ఒకడు ఉంటాడు. ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి కవితమ్మ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా, లేదంటారా? తప్పకుండా కవితమ్మ సీఎం అవుతుంది. 2028 లా కవితమ్మ సీఎం, రాసి పెట్టుకో. నమస్తే అందరికి, వెల్కమ్ టు ఆర్ తెలుగు ఛానల్. ఇవాళైతే మంచి మంచి ముచ్చట్లయితే ఏ పనికైతే ఓ మనిషిని అయితే పట్టుకొచ్చిన గైన్ ఎవరనుకుంటున్నారు? యంగ్ అండ్ డైనమిక్ లీడర్. ఇక గైననే చూపియబోతున్నా, ఇక చూసేయురి. నమస్తే. అసలు యూత్ కి అందరికి హడల్ అయిపోయారు. అస్సలు నువ్వు బీజేపీ వర్షితివా, కుకట్పల్లి వర్షితివా, జాగృతి వర్షితివా? ముందుగా నేను ఒక కుకట్పల్లి బిడ్డగా కుకట్పల్లి వర్షితనే అమ్మ, మరియు జాగృతిల ముఖ్య పాత్ర పోషిస్తున్నా కాబట్టి కవితమ్మ సోదరుడుగా తప్పకుండా నేను ఇప్పటికని కాదు ఎప్పటికైనా సరే జాగృతి వర్షితగానే పేరు పెంచుకుంటా అని చెప్పి. అంటే జాగృతిగానే, జాగృతి పర్మనెంట్. మొత్తం కవితక్క మాయల్ని మొత్తం పడిపోయారు అంటారా? కవితమ్మ మేము ఏది లేని అప్పుడు కవితమ్మ దగ్గరికి వెళ్ళినా. సరే అన్న, అసలు మీరు ఎవరు? అసలు ఈ రాజకీయ పరంగా రావడానికి అసలు ఏంటి కారణం? అసలు యువ నాయకులకు ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు, ఎట్లా మొదలైంది? నేను పుట్టి పెరిగింది మొత్తం కుకట్పల్లి అమ్మ. మొత్తం కుకట్పల్లిలో మా యువతకి సపోర్ట్ చేసే, ఇప్పుడు మాకున్న ఎమ్మెల్యే అయినా సరే, అది ఎవరైనా సరే, మా యువతకు ఇప్పటిదాకా ఏ ఒక్కరు సపోర్ట్ చేయలేదమ్మా. నేను బీజేపీలో ఉన్నప్పుడు ఎన్నో అప్పులు చేసి మేము ఎన్నో ప్రోగ్రాంలు చేసినాం, కానీ ఏ ఒక్కరు ఏ రోజు మాకు సపోర్ట్ చేయలేదు. ఎన్నో బ్లడ్ క్యాంపులు నడిపించినాము, ఫుడ్ డొనేషన్లు చేసినాము, మరియు ఎన్నో ధర్నాలు చేసినాము, మా మీద కేసులు వేయించుకున్నాము. ఇన్ని గణం చేసినాక కూడా ఏ ఒక్కరు వచ్చి మాకు సపోర్ట్ చేయడం కాస్త, లేకపోతే పోలీస్ స్టేషన్ లో కూర్చుంటే ఏ ఒక్కరు వచ్చి మా గురించి కొట్లాడలేదమ్మా. మా అంతటికి మేమే అడ్వకేట్లకు ఇచ్చుకోను, అది చేసుకొని ఇది చేసుకొని మేము బయటకు వచ్చినాం. ఏ రోజు మాకు పొజిషన్ గురించి మేము ఎన్నిసార్లు పొజిషన్ గురించి అడిగినా సరే, బీజేవైఎంలో ఒకప్పుడు అది కార్యకర్త పార్టీ అమ్మా బీజేపీ అనేది. ఇప్పుడు అది కార్యకర్త పార్టీ కాదు. అది ఇప్పుడు ఎవరి దగ్గర అయితే పైసలు ఉన్నాయో, ఎవరు ఇంకొకరిని జోకుతున్నారో ఆ జోకిన వాళ్ళకే పొజిషన్లు. ఒకప్పుడు ఎట్లా అంటే ప్రోగ్రామ్ చేసినోనికి, కష్టపడ్డానికి పొజిషన్లు ఇస్తుండే. ఇప్పుడు ఎంత కష్టపడ్డా సరే, ఎన్ని ప్రోగ్రాంలు చేసినా సరే
పార్టీ ఒకప్పుడు మా డివిజన్ లా బీజేపీ అనే పార్టీ లేదమ్మా. అలాంటిది మేము ఎన్నో ప్రోగ్రాంలు చేసి ఎన్నో కష్టాలు పడి వాళ్ళ నీళ్ళని కాళ్ళు పట్టుకొని ఓట్లు వేయించి ఇన్నిగానం చేసినాక కూడా మాకు ఏ రోజు పొజిషన్ లో అంటే దక్కలేదు. రాజకీయంగా ఉన్నప్పుడే బీజేపీనే స్టార్ట్ అయ్యారా మీరు? నేను బీజేపీ స్టార్ట్ చేయడం బీజేపీలోనే స్టార్ట్ అయినమ్మా. బీజేపీలోనే తిరిగినాము. మా కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ గారితో ఉండే తప్పనొద్దు. రవికుమార్ యాదవ్ గారు మాకు చాలా సపోర్ట్ చేశారు. ఏ రోజు మేము ఆ మనిషిని కాదని లేదు, దక్కాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి మేము ఆ పార్టీకి దూరం అయిపోయి వచ్చేసామమ్మా. అంటే మీకంటూ ఒక మర్యాద అనేది అట్లా ఎప్పుడు కుదరలేదా? మీరు వాళ్ళతో మాట్లాడలేరా? డిస్కషన్ చేయలేగా మీరు? మేము చాలా సార్లు రిక్వెస్ట్ చేసినామమ్మా. ఇది పొజిషన్, మరి ఏం చేద్దామన్నా, మరి పొజిషన్ లేకుండా రేపు 10 మంది ముందర తిరగలేకపోతున్నాము, ఇన్ని కష్టాలు పడుతున్నాము, మాకు ఒక పొజిషన్ లేదు, రేపు పొద్దున ఎవరన్నా అడిగితే కూడా చెప్పలేకపోతున్నాము అన్నట్టు మేము 10 సార్లు అడిగినాము. అది ఇవాళ రేపు అనే కాడనే ఉంది. మా తర్వాత వచ్చి జాయిన్ అయిన వాళ్ళు, మేము 6 సంవత్సరాలు కష్టపడిన వాళ్ళము, మా తర్వాత వచ్చి జాయిన్ అయిన వాళ్ళకి పొజిషన్లు ఇచ్చారు. అంటే వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయన్న. ఒక ప్రోగ్రామ్ చేయడానికి పొజిషన్ ఇచ్చారు అంటే పైసలు చూసుకొని ఇస్తురా, ఏం చూసుకొని ఇస్తారు ఇప్పటికి తెలియదు. ఇప్పటికి బీజేపీ నుంచి మా జాగృతిలా కొన్ని వేల మంది విద్యార్థులు జాయిన్ అయ్యారు. అంటే వాళ్ళకి పొజిషన్ దక్కలేకనా, లేకపోతే వాళ్ళకి వచ్చే గౌరవం ఇయ్యలేకనా? బీజేపీలో వాళ్ళకి అదే గౌరవం ఇస్తే, అదే పొజిషన్ ఇచ్చి ఉంటే ఈ రోజు ఈ విద్యార్థులు అందరూ బీజేపీ వదులుకొని జాగృతిలో ఎందుకు జాయిన్ అవుతారు? ఇది బీజేపీ నాయకులు చూడాలి. ఈ మాట మేము చెప్పినందుకైనా సరే, లేకపోతే మేము డిమాండ్ చేస్తున్నట్టయినా సరే, బరాబర్ ఇప్పటి నుంచి అయినా సరే మీ బీజేపీ వాళ్ళు విద్యార్థులని గౌరవించి వాళ్ళకు పొజిషన్ దక్కేలా. బీజేపీ వాళ్ళు యువతను అసలు ఉండనియరా బీజేపీ పార్టీలో? ఒకప్పుడు అదొక కార్యకర్త పార్టీ అమ్మా. ఇప్పుడు అది కార్యకర్త పార్టీ కాదు. పైసా పెట్టినావా పొజిషన్ తీసుకున్నావా అన్న కాడు ఉంది బీజేపీ పార్టీ. ఆ 8 సీట్లు కూడా పైసలు ఇచ్చి 10 మంది ఓటర్లు చేసి గ్యాంబ్లింగ్ చేసి గెలిచారు, కానీ ఆ 8 ఎంపీ సీట్లు కూడా గెలవకపోతుండే మొన్న. సరే అన్న, ఇప్పుడు బీజేపీలో అయితే మర్యాద దక్కలేదని అంటున్నారు. మరి ప్రధానంగా ఇప్పుడు ఉన్న పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ మంచి ఊపులు ఉన్నాయి అవి. మరి ఏ పార్టీ ఏది జెండా లేదు, ఏం లేదు, అసలు పార్టీ కొత్తగా ఇప్పుడే పెట్టింది కవితక్క. మరి గంటలకు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ముందుగా కాంగ్రెస్ గురించి అమ్మా, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు డమ్మీ హామీలు. ఏ ఒక్క హామీ వాళ్ళు చేసేది కాదు, నెరవేర్చేది కాదు. ఈ రోజు నేను అదే బీజేపీలోకి వెళ్ళి కాంగ్రెస్ లకు పోయింటే ఫస్ట్ విద్యార్థులు నన్ను చెప్పులతో కొట్టేటోళ్ళు. ఎందుకంటే విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వాలి. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి దిక్కులేడు. అట్లాంటి పార్టీలకి మేము పోయి మా ఇజ్జత్ మేము తీసుకోవడం కంటే, అదే మా కవితమ్మని ఎంతమంది సపోర్ట్ చేయకుండా అంచివేసిరో కూడా మాకు తెలుసు. అదే బీఆర్ఎస్ లకు పోయింటే సొంత చెల్లిని, అది చెప్పొద్దు, సొంత చెల్లిని, అది కేటీఆర్ అయినా సరే, హరీష్ రావు అయినా సరే, ఎవరైనా సరే, సొంత చెల్లిని చూడలేని వాళ్ళు రేపు పొద్దున మా కార్యకర్తలు చూస్తారని చెప్పి మేము ఎట్లా నమ్ముతాం? అదే కవితమ్మ దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్క కార్యకర్తను దగ్గర తీసుకొని, ప్రతి ఒక్క కార్యకర్తని పేరుతో పిలిచి మరి దగ్గర తీసుకొని ఇది చేద్దాం అని చెప్పి, అది లైక్ ఒక సీక్రెట్ గా కాకుండా 10 మందిలో ఇది చేద్దాం అని చెప్పి అక్క కొట్లాడింది. ఈ రోజు బీసీల కోసము 42% రిజర్వేషన్ కోసము కవితక్క కొట్లాడినట్టు ఏ ఒక్కరు, అది బీజేపీ అయినా సరే, బీఆర్ఎస్ అయినా సరే, ఏ ఒక్కరు కొట్లాడలేదు. సో దానికోసం మేము జాగృతిలో జాయిన్ అవ్వాల్సి వచ్చినాం. అది కరెక్టే అన్న, మీరు అన్నది వాస్తవమే. కానీ వాళ్ళ నాయన సీఎం ఉన్నప్పుడు మరి అదే బీసీల మీద ఎందుకు ప్రేమ లేదు, ఇప్పుడు ఎందుకు కుదిరింది? ఆ రోజు మా అక్క నోరు కట్టేసారు, మా అక్క మాట్లాడకుండా చేసారు. ఆ రోజు నిజామాబాద్ లో మా అక్క ఎంపీగా కంటెస్ట్ చేస్తుంటే ఏ ఒక్కరు వచ్చి సపోర్ట్ చేయలేదు. మా అక్క అంతటికి అక్క కొట్లాడింది, ఆమె సొంత దమ్ముతో కొట్లాడింది. ఏ ఒక్కరిని వచ్చి ఒకరిని సపోర్ట్ చేయమని చెప్పి ఏ రోజు కోడలే. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నిజామాబాద్ లో సొంత పార్టీ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయకుండా కూర్చున్నారు అక్క ఎంపీగా పోటీ చేస్తుంటే. ఈ రోజు మా అక్క ఓటమికి కారణం కూడా అదే ఎమ్మెల్యేలు. ఆ ఎమ్మెల్యేలను కూడా కొంతమంది బబుల్ షూటర్ వాళ్ళు అట్లాంటి వాళ్ళు అంచి వేసినందుకు ఈ రోజు మా అక్క ఎంపీగా గెలవలేకపోయింది. అంటే మీరు డైరెక్ట్ హరీష్ రావుని అంటున్నారా? చూసే వ్యూవర్స్ కి తెలుస్తుందమ్మా, ఎవరిని అంటున్నాం, ఎవరిని చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది. ఎవరు టార్గెట్ కూడా వాళ్ళకి తెలుసు. అదే బీఆర్ఎస్ నాయకులకి ఈ రోజు కూడా హెచ్చరిస్తున్నాము, మా కవితమ్మ జోలికి వస్తే అది ఎవరైనా సరే, అది ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, సీఎం గాని, అది ఎవరైనా సరే తాట తీస్తాం. మొత్తం ఇక బీఆర్ఎస్ నాయకులకు వార్నింగ్ ఇచ్చేస్తారు. బీఆర్ఎస్ నాయకులను ఒక్కటి కాదమ్మా, ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడికి ఇస్తున్నాము, బీజేపీ నాయకుడికి ఇస్తున్నాము, మరియు బీఆర్ఎస్ నాయకులకు కూడా ఇస్తున్నాం. మీ అక్క పార్టీ అసలు ప్రజల కోసం పెడుతుందా, బీఆర్ఎస్ పార్టీ కోసం పెడుతుందా? బరాబర్ ప్రజల కోసమే అమ్మా.
ఎన్ని రోజులు మా అక్క జిల్లా యాత్రలు చేస్తుంది. ఆల్మోస్ట్ ఇట్స్ 3 months అయింది మా అక్క జిల్లా యాత్రలు చేసి. ఇప్పుడు ప్రతి ఒక్క తప్పుని మా అక్క క్వశ్చన్ చేసి అడుగుతుంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ముందుకు వస్తున్నాడు, ముందుకు వచ్చి ఆ పనులు చేయించుకుంటున్నాడు. మరి ఎన్ని రోజులు ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మరి చాదా కాకుండా ఒక మూల కూర్చున్నారో మళ్ళీ ఏమో తెలియదు. ఇప్పుడు మా అక్క వచ్చి ప్రెస్ ముందు మాట్లాడగానే ఒక్కొక్కరికి భయపడి, ఈ రోజు మా అక్క ఒక జిల్లా పోతుందంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే భయపడి ముందస్తుగా ఆడికి వెళ్ళి జేసీబీలు క్రేన్లు పెట్టి మొత్తం సాఫ్ చేపిస్తున్నాడు. అంటే అంత భయం ఆ కవితకు వస్తుందంటే మరి ఇన్ని రోజులు ఏం చేసినావు నువ్వు? అదే 10 సంవత్సరాలు నువ్వు గాజులు వేసుకుని ఇంట్లో కూర్చున్నావా? ప్రతి ఒక్క ఎమ్మెల్యేని ఇదే అడుగుతున్నాం, గాజులు వేసుకుని ఇంట్లో కూర్చుండా? ఈరోజు మా కవితకు వస్తేనే నీకు గుర్తొచ్చినాయా? ఈరోజు మా కవితకు వస్తేనే నీకు పనులు గుర్తొచ్చినాయా? ఈరోజు మా కవితకు క్వశ్చన్ చేసినాకనే నువ్వు సీఎం దగ్గరకు పోయి లెటర్లు ఇస్తున్నావా? ఇప్పుడు నిధులు ఇప్పుడు ఇన్ని రోజులు లేనిది ఈ రోజు సీఎం కి మినిస్టర్లకు గుర్తొచ్చిందా? ప్రతి ఒక్కటి ఇప్పుడు చేయాలని చెప్పి గుర్తొచ్చిందా? ఈరోజు డ్యామ్ల విషయంలో అయినా సరే, లేకపోతే రవాణా సంస్థ గురించి అయినా సరే, దేని గురించి అయినా సరే, ఈరోజు మా అక్క క్వశ్చన్ చేసినందుకు అయింది ఇదంతా. మా అక్క క్వశ్చన్ చేస్తేనే కదా ఈరోజు సీఎం కి గుర్తొచ్చింది ఏడ ఏం చేయాలి ఏం చేయదని. నేను మొన్న జనాలకు పోతే కూడా మస్తు మంది ఒక మాట అంటారు. ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్నావు నువ్వు, ఏ ఊక అన్న జోకులు చేయకు, అసలు ఆమె ఎమ్మెల్యే కూడా కాదు, ఆమెకి ఎవరు భయపడతారు? ఎమ్మెల్యేనో ఎంపీఓ అది మీకు ముందు తెలుస్తుంది. రేపు పొద్దున ఆమె సీఎం అవుతుందో ఏమవుతుందో మీకు తెలుస్తుంది. రేపు పొద్దున ఇదే మాటలు మీరు గుర్తుంచుకోవాలని చెప్పి కూడా కోరుతున్నా. ఆ ఎమ్మెల్యేలు అందరూ ఎందుకు భయపడుతారో వాళ్ళకి తెలుసు. ఎక్కడెక్కడ కబ్జాలు పెట్టిరో అన్ని బయటకు తీస్తాము. తీసిన రోజు ఏ ఒక్క ఎమ్మెల్యే వచ్చి మాట్లాడమనండి, మేము వాళ్ళు కబ్జాలు చేసిరు, ఏడ దోసుకొని తిన్నారు, ప్రతి ఒక్కటి మేము నిరూపిస్తాం. జనాలు కొంతమంది అంటారు అసలు గతంలో రాజకీయంలోనే ఉంది, ఇప్పుడు రాజకీయంలోనే ఉంది, మరి పబ్లిక్ కోసం మా అక్క గొంతు నొక్కపోయింటే ఆ రోజే మాట్లాడుతున్నామ్మా మా అక్క. అంటే అప్పుడు లేవని గొంతు ఇప్పుడు ఎందుకు లేస్తుంది? అదే చెప్తున్నా కదమ్మా, ఆ రోజు మా అక్క గొంతు నొక్కపోయింటే ఆ రోజే మాట్లాడేది మా అక్క. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చెప్తుంది మన పార్టీలో దొంగలు ఉన్నారు, దయ్యాలు ఉన్నాయి. ఆ రోజు సస్పెండ్ చేసి ఉంటే ఈరోజు పార్టీ బాగుపడుతుండే. దయ్యాలు ఉన్నాయని ఇప్పుడు గుర్తుకొచ్చిందా కవితమ్మకి? అవునన్నా, 2 సంవత్సరాలే కాంగ్రెస్ వచ్చి, మరి కాంగ్రెస్ ని తిట్టకుండా బీఆర్ఎస్ ని తిట్టబట్టే ఎందుకోసం అంటావు? అసలు కాంగ్రెస్ ఎందుకు తిట్టలేదమ్మా? బరాబర్ మొన్న నల్గొండ పోయినప్పుడు కోమటిరెడ్డిని తిట్టలే? మా అక్క బరాబర్ తప్పు ఉంటే వాడిని అడుగుతుంది ఎవరినైనా సరే, అది కాంగ్రెస్ వాడైనా సరే, బీజేపీ వాడైనా సరే, బీఆర్ఎస్ వాడైనా సరే, బరాబర్ అడుగుతాం అది ఎవరైనా సరే. మా అక్క ఓన్లీ కాంగ్రెస్ ని తిట్టొద్దు, బీఆర్ఎస్ ని తిట్టొద్దు అని చెప్పి మా దగ్గర అట్లాంటి రూల్స్ ఏం లేవమ్మా. అది కేటీఆర్ అయినా సరే, అది రేవంత్ రెడ్డి అయినా సరే, హరీష్ రావు అయినా సరే, బీజేపీలో కిషన్ రెడ్డి అయినా సరే, అది ఎవరైనా సరే అడగాల్సిన కాడ అడుగుతాము, కడిగే కాడ అడుగుతాము, చేయాల్సిన కాడ చేస్తాం. ఏమో అన్న వెనకాల రేవంత్ రెడ్డి అని ఉన్నాడంట, అది నిజమే అనిపిస్తుంది. అదే జనాలు అంటారు. మరి అదే రేవంత్ రెడ్డి ఉంటే ఈ రోజు మా అక్క కాంగ్రెస్ లకే పోతుండే. మాకు జాగృతి అనే పార్టీ ఎందుకు మాకు? మా అక్క కాంగ్రెస్ లకే పోయేది కదా. మొన్న ఆడోడు తప్పుడు ప్రచారాలు చేస్తుండు, 4 మినిస్టర్ సీట్లల్లా నీదొక సీటు, 3 సీట్లు అయిపోయినాయి, 4వ సీట్ నీదని చెప్పి. అదే దొంగన కొడుకులకు మేము చెప్తున్నాం. ఈ రోజు తప్పుడు ప్రచారాలు చేసి ఒక కుక్క 6 నెలలకు పార్టీ మారే కుక్క మల్లిగాడు అని చెప్పి ఒకడు ఉంటాడు. గాడు 6 నెలలకు ఒక పార్టీ మారుతాడు. ఆడి రోజు మా అక్క గురించి తప్పుడు ప్రచారాలు చేస్తుండు. అంటే ఈ బీఆర్ఎస్ 5 కోట్ల ప్యాకేజ్ ఇచ్చినట్టున్నారు, సంవత్సరానికి ఒక 5 కోట్ల ప్యాకేజ్ ఇచ్చినట్టున్నారు ఒక ఎమ్మెల్యే. ఇక అదే ప్యాకేజ్ పట్టుకొని తిరుగుతుండు. మా అక్క గురించి తప్పుడు ప్రచారాలు స్టార్ట్ చేసిండు. 4 మినిస్టర్లు అంటాడు, 3 మినిస్టర్లు అంటాడు. అంటే వీని దిక్కులేక మా అక్క మీద పడ్డా ఏంది? లేకపోతే ఆ బీఆర్ఎస్ ప్యాకేజ్ ఇచ్చి మా అక్క మీద పడిపించిరా? వీడికి అంత చేతన అయితే అది నిరూపించమని. 2 పిల్లలు ఉన్నారు ఆయనకు కూడా. అదే పిల్లల్ని తీసుకొచ్చి ఒట్టేపిచ్చి, అదే ప్రెస్ లా ఒట్టేపిచ్చి మా అక్క గురించి చెప్పమని, పిల్లల మీద ఒట్టేసి అది నిజం అని చెప్పి ఆయన చెప్పమని. మా అక్క వచ్చి అట్లాంటి చిల్లరగాళ్ళకి ఆన్సర్ చేయాల్సిన అవసరం మా అక్కకు లేదు. అట్లాంటి చిల్లరగాళ్ళకి మాలాంటి కార్యకర్తలే మస్తు, మాలాంటి కార్యకర్తలే తాటా తీస్తాము. ఆల్రెడీ మేము ఏం చేయాలో అది చేసి చూపించినాం. ఇంతకు ముందే అదే ఆఫీస్ లో మేము ఏం చేయాలో అది చేసి చూపించినాము. ఈసారి దీనికి డబల్ చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. అదే తీర్మానం అంటే ఇదేంది లొల్లి? నాకు అర్థం కాదు. మొన్న లొల్లైంది మీరే వేరేంది దానికి? అదే అమ్మా చెప్తున్నా, తప్పుడు ప్రచారాలు చేసే అది ఎవడైనా సరే తప్పుడు ప్రచారాలు, లేకపోతే మా కవితమ్మ గురించి తప్పుడు కూతలు కూస్తే అది ఎవడైనా సరే వాని ఇంటి మీదనే పడతాము, లేకపోతే మన ఆఫీస్ మీద పడతాము. వాళ్ళకే తెలుస్తుంది రేపొద్దున అదే ప్రజలు చెప్పు దెబ్బలు తిన్న మల్లిగాడు ఒక ఆడబిడ్డ గురించి, తెలంగాణ ఆడబిడ్డ గురించి మాట్లాడే అంత అర్హత వానికి ఓడిచ్చిండు. ఒకప్పుడు జోకినోడే కదా, ఇప్పుడు ఒకప్పుడు బీజేపీని జోకిండు, తర్వాత కాంగ్రెస్ జోకిండు. ఎమ్మెల్సీ పదవి రాగానే కాంగ్రెస్ వాళ్ళని జోకిండు, ఎమ్మెల్సీ పదవి వచ్చింది, అయిపోయింది. మినిస్టర్ అడిగిండు, ఇయ్యలే. ఇక వచ్చిండు బీఆర్ఎస్ ప్యాకేజ్ తీసుకుని బీఆర్ఎస్ ని జోకుతుండు. అంటే వీనికి ఎవరు ప్యాకేజ్ ఇస్తాడో మనం జోకుతాడా? మల్లిగాడు అంటే నాకు కొడుతుంది ఇక తీర్మానం మళ్ళా అంటారా మీరు డైరెక్ట్? బరాబర్ తీర్మానం మళ్ళానికే చెప్తున్నామ్మా.
అదే చెప్తున్నా, ఉమ్. అదే తిన్మర్మలకే చెప్తున్నా. ఉమ్, ఈ రోజు అది చూసుంటే మాత్రం నేను ఇప్పటికి అదే హెచ్చరిస్తున్నాం. ఉమ్, చూసుంటే మాత్రం అదే మల్లిగానికే చెప్తున్నాం మేము. ఉమ్, ఒక స్టూడెంట్ తో ఈ మాటలు అనిపించుకోవద్దని చెప్పి హెచ్చరిస్తున్నాము. ఇది కనుక రిపీట్ అయితే ఆ స్టూడెంట్లు ఏడు దాకా వెళ్తారో కూడా ఆ తిరుమల కూడా తెలుస్తుంది. కొంతమంది బిఆర్ఎస్ ఫేక్ ఛానల్స్ ఉంటాయి అమ్మా, అవి ఇక్కడ నడవవు. ఉమ్, సౌదీ అరేబియాలా, దుబాయ్ లా గాడ నడుస్తాయి. ఉమ్, అవి ఎవరు నడిపిస్తారో మళ్ళీ ఆ బిఆర్ఎస్ కుక్కలకు తెలుసు. కానీ ఉమ్, ఇక ఆ కుక్కలకు కూడా చెప్తున్నాం, ఉమ్, ఎన్ని రోజులు ట్రోల్ చేస్తారు? మా అయితే ఇంకో సంవత్సరం చేస్తారేమో, 2 సంవత్సరాలు చేస్తారేమో. దాని తర్వాత ఏదో ఒక రోజు దొరుకుతాడు ఆడు. దొరికిన రోజు ఏ ఒక్కరిని వదలమమ్మా. రేపు పొద్దున ఇప్పుడు వాళ్ళు పింక్ బుక్ లో రాసుకుంటారు కదా, మాకు ఏ బుక్ లో అవసరం లే అమ్మా, ఉమ్, మాకు అన్ని గుర్తున్నాయి. ఉమ్. ఆ గుర్తున్నాయి మీరు పచ్చ బుక్ లో రాస్తారు, ఇక పచ్చ బుక్ పెట్టుకోర్రి. ఇప్పుడు అన్న ఆ అభిమానం, ఆ ప్రేమ అంతే. ఇక అన్న కవితమ్మ మీద. మంచిగానే ఉంది, మీ ముచ్చట అయితే బాగానే ఉంది. ఉమ్. మీరు కూడా జాగృతి బాగా జోకుతున్నారు. మరి ఎప్పుడు వచ్చిర్రు ఇండ్లకి? నేను లాస్ట్ ఇయర్ కరెక్ట్ 1 year సంవత్సరం అయింది. సంవత్సరంలో ఉమ్. సంవత్సరంలో అక్కను ఎంత అర్థం చేసుకున్నారు? అక్కతో ఎట్లుంటది మీకు అనుబంధం? కవితమ్మ నేను అంటే వేరే పార్టీ వాళ్ళకు ఉన్న రిలేషన్ మాకేం తెలియదమ్మా. వాళ్ళ లీడర్స్ ఎట్లున్నారో మాకు తెలియదు. మేమైతే ఎప్పుడు డైరెక్ట్ పోయి చీఫ్ ని కలిసేంత రైట్ ఎవరికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే పార్టీలలో అయితే డైరెక్ట్ వాళ్ళ పిఎల్ దాటుకొని గల్మాలు దాటుకొని అందరి దగ్గర పోయేంత మాకు లేదు. కానీ ఉమ్, మా కవితమ్మ దగ్గరికి మాకు ఏ ఆపద వచ్చినా సరే, అది ఏ అర్ధరాత్రి అయినా సరే, ఏదైనా సరే, ఫస్ట్ మా కవితమ్మనే గుర్తొస్తుంది మాకు. అది ఏ ఆపదైనా సరే, రేపు పొద్దున మేము ఏం చేసినా సరే, అంటే మా మీద ఫాల్స్ అలిగేషన్స్ పెట్టడానికే ఈ బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఈ కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నిస్తారు. మేబీ ఇంటర్వ్యూ రిలీజ్ అయినాక కూడా ఎన్నేస్తారు మళ్ళా, ఉమ్, రేపు పొద్దున ఏం చేస్తారో మళ్ళీ. కానీ ఉమ్, అదే మల్లిగాడు కూడా వేస్తాడు ముందు. మల్లిగాడు రెడీ ఉంటాడు ఫస్ట్ నా కోసం. ఉమ్, ఇక కవితమ్మని నీకు అది ఏ ఇష్యూ ఉన్నా సరే అమ్మా, ఉమ్, ఇమీడియట్ గా వెళ్ళి నువ్వు అక్క దగ్గరికి చెప్పుకునే అంత ఫ్రీడమ్ కవిత అక్క దగ్గర ఉంది. ఉమ్, అది ఏ మూమెంట్ అయినా సరే, అక్క నాకు ఈ ఆపద ఉంది అంటే కవితమ్మ ఇమీడియట్ గా ఫస్ట్ రెస్పాండ్ అయ్యే వ్యక్తి ఆమెనే అమ్మ. ఉమ్. అంటే మంచిగా మాట్లాడతారు, ఇక ఏ మనిషినైనా దగ్గర తీసుకొని మాట్లాడతారు. ప్రతి ఒక్కరిని దగ్గర ఏ తీసుకుంటారు. ప్రతి ఒక్క రాజకీయ కార్యకర్తను కూడా గుర్తిస్తారు. ఏ రాజకీయ నాయకుడైనా మొదలగా అట్నే ఉంటారయ్యా, నీకేం తెలుసు, మాకు తెలుసు అవి అట్లనే ఉంటది. ఇంకా అయితే అన్న గానీ ఇప్పుడు కవితక్క పార్టీ పెట్టబోతుందంట, మరి ఎప్పుడు రాబోతుంది? అదే త్వరలోనే వస్తుందమ్మా. పార్టీ గురించి కూడా ఆల్రెడీ మనం బోర్డ్స్ కూడా ఫామ్ చేసినాం. కొన్ని బోర్డ్స్ కూడా అక్క ఫామ్ చేసింది, ఉమ్, దాని మీద వర్క్ నడుస్తుంది. అతి త్వరలోనే అక్క పార్టీ కొత్త సింబల్ తో, కొత్త పార్టీ పేరుతో. అంటే పేరు కూడా మారిపోతుందా? చెప్పలేము. ఇక తెలంగాణ జాగృతి అనేది అయితే ఉమ్, ఉంటదని చెప్పి మేము అనుకుంటున్నాము. మేబీ ఉమ్. చెప్పలేము. సరతి అన్న, ఇప్పుడు కవితమ్మ బిఆర్ఎస్ ను సస్పెండ్ అయిన తర్వాత మరి మొత్తం వేషం మార్చేసింది. కానీ ఆమె ఎంత వేషం మార్చినా గానీ, ఇందిరాగాంధీ వేషం మార్చేసిందని అంటున్నారు. ఆమె ఎంత వేషం మార్చినా గానీ, ఒక బిఆర్ఎస్ మనిషి అయితే ఆమె మార్చినా గానీ లిక్కర్ లేడీ అని పేరైతే గట్టిగా అంటున్నాడు. కొంతమంది చేతగాని దద్దమ్మలమ్మ, ఉమ్, అంటే వాళ్ళకి ఏం దొరకక ఇవి పట్టుకొని ఎలాడుతురు. ఉమ్, అదే ఆ కవితక్క ఒక ప్రెస్ మీట్ పెడితే లాగులు తట్టుకొని ఉరుకుతురు ఆడికెళ్ళి. అమ్మో. మళ్ళీ శాతం అయితే ఇన్ని రోజులు అదే ఎమ్మెల్యేలు మా పెద్దాయన బిడ్డే మా కవితక్క అని చెప్పి కాలు మొక్కిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ రోజు అదే ఎమ్మెల్యేలు మా కవితమ్మ గురించి తప్పుడు కూతలు కూస్తారు. అయితే అన్న మొన్న అయితే కార్లతోని బగ్గ ర్యాలీ చేసిర్రంట. మరి నీ దగ్గరికి పైసా చూసి వస్తుర్రా, మరి నీ బలం చూసి వస్తురా, ఎట్లా వస్తారు? మీకు ఎక్కడికి ఏం చెప్తుంది అంట? నా దగ్గరికి ఎవరు పైసా చూసి రారమ్మా. నేను ఒక మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినోడిని. ప్రతి ఒక్కరు మేము అంటే ప్రతి ఒక్కరిని మేము దగ్గర తీసుకుంటాము. అది ప్రేమగా వాళ్ళని పలకరించి వాళ్ళ దగ్గర తీసుకుంటాము. కానీ ఏ ఒక్కరిని మేము పైసలు ఇస్తాము, మందు ఆపిస్తాము, బిర్యానీ పెడతామని చెప్పి ఏ రోజు సైకిల్ ర్యాలీ, బైక్ల ర్యాలీ చూసినాక కార్ల ర్యాలీ ఏడ చూడలే. మరి మేము ఇక మనం ఒక ట్రెండ్ సెట్ చేయాలి. అందరూ ఒకటి సెట్ చేస్తే మా జాగ్రత్త నుంచి మేము ఒక ట్రెండ్ సెట్ చేయాలి. అట్లా ఒక ట్రెండ్ సెట్ చేసినాం అనుకుంటున్నాం. అంటే పైసలు ఉన్న వాళ్ళనే మా దగ్గర పైసలు ఉంటే ఆ కార్లకి ఇంకో 1000 కార్లు ఎక్కువ పెడుతుండేనేమో. పైసలు అని కాదమ్మా. మీకు మా దగ్గర తిరిగే యువత, మా తమ్ముళ్ళైనా సరే, ఎవరైనా సరే, ప్రతి ఒక్కరికి ముందుగానే చెప్పి భారీ ఎత్తున ర్యాలీ తీయడం జరిగింది. అది కూడా మన కవితక్క దగ్గర జాయినింగ్ ప్రోగ్రామ్ కోసము. ఇప్పటివరకు మనం ఒక 4-5 చేసినాము. కొన్ని వేల మందిని జాయిన్ చేసినాము. అదే బీజేపీ పార్టీలోకి వెళ్ళి కొన్ని వేల మందిని బయటకు తీసినాము. ఇంకా బీజేపీ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ చేస్తాము. ఎక్కువ చేసి ఇంకా యువతను, విద్యార్థులను ఎక్కువ ప్రోత్సహించి జాగృతిలో జాయిన్ చేస్తామని చెప్పి అన్న. మీరు జాగృతి లీడరే కాదు, బీసీ లీడర్ కూడా. మరి బీసీ రిజర్వేషన్ కోసం మీరు ఏం మాట్లాడబోతున్నారు? మీ కవితక్క ఏం చెప్తుంది? బీసీ రిజర్వేషన్ కోసము మా కవితమ్మ ఎప్పటి నుంచో కొట్లాడుతుంది.
ఉమ్, అది పార్టీలు ఉన్న పార్టీ సస్పెండ్ చేయకముందు నుంచే అక్క మన బీసీ రిజర్వేషన్ కోసం కొట్లాడుతుంది. ఆ రోజు అక్క కొట్లాడుతున్నప్పుడు ఏ ఒక్క ఎమ్మెల్యే, ఏ ఒక్క ఎంపీ, అంటే బీఆర్ఎస్ లో అంతమంది కార్పొరేటర్లు ఉన్నారు, బీఆర్ఎస్ లో అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏ ఒక్కరికి టైం దొరకలేదా మరి అక్కకు సపోర్ట్ చేయడానికి? ఉమ్, ఆ రోజు ధర్నా చౌక్ లా కవితక్క కొన్ని వేల మందిని పెట్టుకొని భారీ ధర్నా చేసింది. ఏ ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త అయినా సరే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయినా సరే ఎందుకు రాలే ఆ రోజు? అంటే బీసీలకి రిజర్వేషన్ రావడం బీఆర్ఎస్ కి ఇష్టం లేదేమో, మళ్ళా ఉమ్, బీఆర్ఎస్ కి కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఇష్టం లేదేమో మళ్ళా. మరి అది మొన్న మన ఈ కాంగ్రెస్ వాళ్ళు మొన్న సర్పంచ్ సర్పంచ్ ఎన్నికలప్పుడు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి కోరిరు. ఉమ్, మళ్ళీ మొన్న సర్పంచ్ కి కాలే, మళ్ళీ వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ కూడా వస్తాయో రావో తెలియదు. ఉమ్, అది అయిపోయినాక జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి, అప్పుడు ఇస్తాడో లేదో తెలియదు. మళ్ళా ఇప్పుడు అదే బీసీ రిజర్వేషన్ కనుక ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు కనుక రిలీజ్ కాకపోతే భారీ ఎత్తున మా జాగృతి తరపున భారీ ఎత్తున అది అసెంబ్లీ ముట్టడి అయినా సరే, సెక్రటరీ ముట్టడి అయినా సరే చేసి చూపిస్తాం. కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు ఇష్టం లేదు? వాళ్ళు కూడా పోరాటం చేస్తారు కదా. ఏం పోరాటం చేసిరమ్మా? వాళ్ళు ఈ రోజు రూలింగ్ లో ఉన్నారు, ఉమ్, క్వశ్చన్ చేసే రైట్ వాళ్ళకు ఉంది. అది సెంట్రల్ పోయి క్వశ్చన్ చేయొచ్చు, లేకపోతే స్టేట్ నుండి కొట్లాడచ్చు. పోయింది కదా ఢిల్లీకి, ఎన్నోసార్లు పోయింది కదా. దేనికి ప్యాకేజ్లు పట్టుకొని రాహుల్ గాంధీకి నీకేనా? ఉమ్, ఢిల్లీకి ప్యాకేజ్లు పట్టుకొని ఒక బ్యాగులు పట్టుకొని రాహుల్ గాంధీకి ఇంత ప్యాకేజ్ ఇచ్చడానికేనా? ఉమ్. ఢిల్లీకి అంటే దానికే ప్యాకేజీలు పోతున్నారు. తెచ్చేది మీరు చూసిరా? ఆ? ప్యాకేజీలు తెచ్చేది మీరు మరి ఊ చూసిరా? అంటే పోయి కలవడానికి రాహుల్ గాంధీని దేని కలుస్తాడు? ఉమ్, దేని కలుస్తాడు? రాహుల్ గాంధీ ఏమన్నా ఎంపీయా లేకపోతే డిసిఎమ్మా? పోయి సెంట్రల్ లో కలిసి అది కావాలి ఇది కావాలని చెప్పి రిక్వెస్ట్ చేయాలి. లేదు లేదు, ఇప్పుడు ఎలక్షన్ లో అయితే పోటీ చేసే అవకాశం ఉందని అయితే అనిపిస్తుంది. వివేకానంద నగర్ టికెట్ అయితే వర్షిత్ కి ఫిక్స్ అంట, మాకు వినబడ్డది. ఒకవేళ పార్టీ కనుక గుర్తించి, మా కవితమ్మ గుర్తించి మాకు పార్టీ కనుక ఈ వర్షిత్ కి అవకాశం ఇస్తే మాత్రం డెఫినెట్ గా పోటీ చేస్తామమ్మా. అది నేను పోటీ చేయడమా లేదా ఇంకొకరు పోటీ చేసి వాళ్ళకి సపోర్ట్ చేయడమన్నా సరే డెఫినెట్ గా చేస్తామమ్మా. మా కవితమ్మ ఏ చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సిద్ధంగా ఉన్నారు. ఇక ఇంత యువ నాయకుడు అసలు అవసరం లేదు, అగ్గిపుల్ల గీకి మంట పెట్టి అవసరం లేదు, ఆయననే పెద్ద ఫైర్. అసలు యువ నాయకుడు ఉన్నాక ఎవరు కాదంటారు చెప్పు? సరేతి అన్న మీరు చూస్తేనే ఎత్తిగా పోరం లెక్కనే కనబడుతురు అందరికి, కానీ యువ నాయకుడు. ఒకవేళ ఇప్పుడు వివేకానంద నగర్ లా పెద్ద పెద్దోళ్ళకే మస్తుగా ఉంది. ఇప్పుడు మీరేమో చూస్తే గింత ఇచ్చే అవకాశం ఉందంట. ఒకళ్ళు ఇస్తే ఏం చేస్తారు వాళ్ళకి? మొన్నటిదాకా మా వివేకానంద నగర్ ప్రజలు పెద్ద పెద్దలకు అవకాశాలు ఇచ్చారు. ఈ రోజు మా యువతకి ఛాన్స్ ఇస్తే మాత్రం నేను తప్పకుండా ఇంటింటికి తిరిగి నేనేం చేస్తానో చెప్పాను, చేసి చూపిస్తా. నాకు ఈ నోట్లు ఈ లిక్కర్ నాతో చేత కాదు. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చిన. నేను ఆ పెద్దలాగా నేను లిక్కర్ ని పైసలు పంచేంత శక్తి అయితే నా దగ్గర లేదు. నా దగ్గర ఉన్నది ఒకటే శక్తి, నాతో అయ్యింది నేను చేస్తా, అయ్యేది చెప్తా, దానికి మించి నేను ఏం చేయను. వాళ్ళు ఏం చెప్తారు, ఆయన ఏం చెప్తాడు అని క్వశ్చన్ చేస్తే అంటే ఏం చెప్తారు జనాలకి మీరు? బరాబర్ మా మేనిఫెస్టో మాకు ఉంటదమ్మా, మా జాగ్రత్త నుంచి మా మేనిఫెస్టో మాకు ఉంటది. అది ఏదైనా సరే అది జరిగేదే చెప్తాము. కాకపోతే జరగంది ఇట్లా డమ్మి హామీలు, ఈ 6 గ్యారెంటీలు, ఈ 6 డమ్మి గ్యారెంటీలు ఇట్లాంటివి అయితే మేము ఇయ్యమమ్మా. వివేకానంద నగర్ లా అసలు ఏం సమస్యలు ఉన్నాయి ఏందనేది మీరు చూసుకోరా ఇవాళ? ప్రతి ఒక్క సమాచారం మన దగ్గర ఉందమ్మా. మన వివేకానంద నగర్ ప్రజలు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఇప్పటిదాకా. అదే వివేకానంద నగర్ లా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ల కోసం అప్లై చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చాలా మంది ఇబ్బంది పడ్డోళ్ళు ఉన్నారు. మరియు కొన్ని కాలనీస్ ఉన్నాయి, ఆర్బీ కాలనీ అయినా సరే, వెంకటేశ్వర నగర్ అయినా సరే, ఇట్లా కొన్ని కాలనీలు ఉన్నాయి. డ్రైనేజ్ ఇష్యూస్ అయినా సరే, రోడ్ ఇష్యూస్ అయినా సరే భారీ ఎత్తున ఉన్నాయి. దాని గురించి కూడా ముఖ్యంగా శ్రద్ధ తీసుకొని మొన్న ఇప్పుడు రాబోయే రోజుల్లో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక నోటీస్ ఇది కూడా ఇద్దామని చెప్పి ఒక ప్లానింగ్ నడుస్తుంది. మొన్నటిదాకా ప్రెస్ కి కూడా మనము నోటీస్ ఇవ్వడం జరిగింది. అమ్మో ఇవన్నీ చూసుకున్నారు మొత్తం. అమ్మో వివేకానంద నగర్ జాగ్రత్త, మంచి యువ నాయకుడు. తప్పకుండా పార్టీ అవకాశాలు ఇస్తే పోటీనికే సిద్ధంగా ఉన్నామమ్మా. ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి కవితమ్మ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా లేదంటారా? తప్పకుండా కవితమ్మ సీఎం అవుతుంది. 2028 లా కవితమ్మ సీఎం. అబ్బో రాసి పెట్టుకో అమ్మా. నిజంగానా? నిజంగానే చెప్తున్నా. బరాబర్ పెట్టుకోరి ఇక అయిపోతుంది అంట కవితమ్మ. పచ్చబొట్టు వచ్చుకుందాం ఒకటి. అవును మర్చిపోయినా, ఇప్పుడు నీ చేతికి పచ్చబొట్టు కూడా కవితమ్మది పెట్టుకున్నారు. అసలు అంత అభిమానం ఏంటి?